Hi, good evening. Welcome to Kumar's Academy YouTube channel. Yesterday మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో నెంబర్ సిస్టంలో కొన్ని టాపిక్స్ చెప్పుకోవడం జరిగిందండి. స్క్వేర్స్ ఎలా ఫైండ్ చేస్తాము, అదేవిధంగా నెక్స్ట్ మనకి ఎల్సిఎం ఎలా చేస్తాము ఇవి చెప్పుకోవడం జరిగిందండి. ఒకసారి ఈ వీడియో కనుక బాగా అర్థం అవ్వాలంటే లాస్ట్ క్లాస్ని ఒకసారి చూడండి, చూస్తే బాగా అర్థం అవుతుందండి. ఓకేనండి, ఫస్ట్ గో విత్ లాస్ట్ క్లాస్ అండ్ ఆఫ్టర్ సీ దిస్ క్లాస్. ఓకే, నెక్స్ట్ నెంబర్ సిస్టంలో నెక్స్ట్ కాన్సెప్ట్ అండి సక్సెసివ్ డివిజన్ మెథడ్. సక్సెసివ్ డివిజన్ మెథడ్ అంటే ఏంటంటే when a number can be divided with 3 numbers, అంటే ఒక నెంబర్ ని 3 నెంబర్స్ తో డివైడ్ చేసినప్పుడు నెంబర్ అంటే సపోజ్ ఇక్కడ ఏమంటున్నానంటే 2, 3, 7 తో x అనే నెంబర్ ని డివైడ్ చేసామండి. We can divide a x number with 2, 3, 7. The remainders are 6, 5, 4. Then 6, 5, 4. Then what is that? X. X అనే నెంబర్ ఏంటి అని అడుగుతారండి. అప్పుడు మనం ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ 2 మోడల్స్ లోని చూసుకోవాలండి ఒకసారి. ఓకేనండి, ఇక్కడ చూసుకున్నప్పుడు అందరూ ఏం చేస్తారంటే ఎక్స్ అనే నెంబర్ తీసుకుంటారు, లేకపోతే ఆప్షన్స్ చూసుకుంటారండి. చూసుకొని చేస్తారు. ఆప్షన్స్ ఎలిమినేషన్ మోడ్ ద్వారా వెళ్ళొచ్చు, కానీ ఏమవుతుందంటే ఎప్పుడైతే ఎలిమినేషన్ మోడ్ ద్వారా వెళ్ళామో అక్కడ మనకి కొన్ని సార్లు ఆప్షన్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, ఎలిమినేషన్ మోడ్ అనేది వర్క్ అవుతుంది. వర్క్ కానప్పుడు మనం ఇక్కడ నేను ఒక చిన్న మెథడ్ చెప్తానండి, చిన్న మెథడ్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే సక్సెసివ్ డివిజన్ అని ఇచ్చాడో మనం గుర్తుపెట్టుకోవాల్సింది క్రాస్ అండ్ స్ట్రైట్. ఓకేనండి, క్రాస్ చేసినప్పుడు మల్టిప్లికేషన్ చేద్దామండి, స్ట్రైట్ చేసినప్పుడు ఎడిషన్ చేద్దామండి. ఓకేనండి, ఇప్పుడు ఫస్ట్ క్రాస్ స్ట్రైట్ 4 3 12, 12 ప్లస్ 5 17, 3 into 4 ఎంతండి 12 ప్లస్ 5 ఎంతండి 17 into 2, 17 2s ఎంతండి 30, 4 ప్లస్ 6 ఎంతండి 40. ఆన్సర్ 40 అయ్యి ఉండొచ్చు, మేబీ వంట పెట్టేయచ్చు. ఓకేనండి, నెక్స్ట్ ఇక్కడ ఇదే విధంగా మనకి ఎక్కడైనా కనుక చూసుకున్నట్లయితే ఈ మెథడ్ వర్క్ అంటే ఒకవేళ ఆన్సర్ కనుక ఇది రాకపోయినట్లయితే 2, 6, 3, 5, 7, 4 స్ట్రైట్ క్రాస్ 7 plus 4 11, 11 into 3 33 plus 5 38 అండి. 38 into 2 76 plus 2 అండి, 76 plus 6 82. ఓకేనండి, రెండిట్లో ఏదో ఒక ఆన్సర్ ఉంటుందండి. ఓకేనా, ఈ విధంగా చేయాలండి సక్సెసివ్ డివిజన్ మెథడ్. ఓకేనండి, నెక్స్ట్ అలా మీరు కొన్ని సమ్స్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే సక్సెసివ్ డివిజన్ మెథడ్ వస్తుందండి. నెక్స్ట్ ఇప్పుడు ఏమంటాడంటే నెక్స్ట్ మోడల్ అండి యూనిట్ డిజిట్ ఫైండ్ చేయడం అండి. యూనిట్ డిజిట్ సింపుల్ గా 24 into 5 అని ఇస్తాడండి. 24 into 5 4 22 ఉంటుందండి. 5 2 10 plus 2 12 అంటే 120. ఇందులో యూనిట్ డిజిట్ అంటే ఏం చెప్తామండి 0 అంటే ఒకట్ల స్థానాన్ని యూనిట్ డిజిట్ అంటారండి, అంటే 0 అని చెప్పారు. ఓకే, అది ఇలా కాకుండా ఏమంటాడంటే మనల్ని భయపెట్టడానికి 24 into 263 into 478 into 983 into 684 into 1024 యొక్క యూనిట్ డిజిట్ ఎంత అంటాడు. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 24 into
263 into 478 into 983 into 684 into 1024. ఏం లేదండి, సింపుల్ గా ఇప్పుడు ఇంకా అన్నిటిలో యూనిట్ డిజిట్ తీసుకోండి. ఓకేనండి, 1024 కదండి, 4 4 16. ఇప్పుడు ఇందులో వచ్చిన దాంట్లో యూనిట్ డిజిట్ తీసుకోండి. 6 3 18 యూనిట్ డిజిట్ తీసుకోండి. 8 8 64 యూనిట్ డిజిట్ తీసుకోండి. 4 3 12 2 4 18. ఆన్సర్ ఎంతండి? 18. యూనిట్ డిజిట్ ఎంత? ఓకేనండి. ఇలా మీరు ఆర్ఎస్ అగర్వాల్ అర్థమెటిక్ ఫేమస్ బుక్ అండి. ఆర్ఎస్ అగర్వాల్ లోనే ఉన్నటువంటి ఏ సమ్ అయినా యూనిట్ డిజిట్ అనేది ఈ విధంగా చేయొచ్చండి. ఇంకోనండి, మరి అలా కాకుండా ఇంకొక రకంగా ఏమంటాడంటే యూనిట్ డిజిట్ ని ఫైండ్ చేయమంటాడండి. యూనిట్ డిజిట్ ని ఫైండ్ చేయమన్నప్పుడు 2 పవర్ ఆఫ్ 300 అంటాడండి. 2 పవర్ ఆఫ్ 300 అంటాడండి. 2 పవర్ ఆఫ్ 300 అని ఎప్పుడైతే అన్నాడో 2 పవర్ ఆఫ్ 300 అని ఎప్పుడైతే అన్నాడో మనకి ఇక్కడ 2 పవర్ ఆఫ్ 300 కి యూనిట్ డిజిట్ ని ఫైండ్ చేయాలండి. యూనిట్ డిజిట్ ని ఫైండ్ చేయాలన్నప్పుడు 2 పవర్ ఆఫ్ 300 కదండి, 2 పవర్ ఆఫ్ 300 కి యూనిట్ డిజిట్ ని ఫైండ్ చేయాలండి. మరి ఇక్కడ ఏం చేస్తానండి, 2 పవర్ ఆఫ్ 300 అనగానే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ అలా ఎన్ని వేసుకోవాలండి, 300 వేసుకోవాలి. టూల్ టైం అయిపోతుంది, జాబ్ రాదండి. మనం ఏం చేయాలంటే సింపుల్ గా ఒకసారి ఆలోచించండి. 2 1 2 2 2 2 2 4 2 3 6 2 4 ఎంతండి 8 2 5 10 2 6 12. అంటే ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే 2 4 6 8. ఓకేనండి, మళ్ళీ ఎన్ని నెంబర్స్ తర్వాత 2 రిపీట్ అవుతుందండి, 4 నెంబర్స్ తర్వాత రిపీట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, 2 1 2 2 2 4 2 3 6 2 4 8 2 5 10. అంటే ఫర్ ఎవ్రీ 4 నెంబర్స్ ఏ యూనిట్ డిజిట్ కెన్ రిపీటెడ్. అంటే 4 నెంబర్స్ తర్వాత ఏమవుతుందండి, యూనిట్ డిజిట్ రిపీట్ అవుతుంది. సేమ్ ఆ విధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 2 కి 4 కి 2 3 7 8 కి సైకిల్ లెంత్ 4 అండి, 1 5 6 కి సైకిల్ లెంత్ 1 అండి, 4 కి 9 కి సైకిల్ లెంత్ 2 అండి. ఓకేనండి, 2 3 7 8 కి 4, 1 5 6 కి 1, అదే విధంగా 4 కి 9 కి 2 అండి. ఓకేనండి, 4 కి 9 కి ఎంతండి, 2. అయితే ఇక్కడ మనం 2 పవర్ ఆఫ్ 300 కదా అడిగారు. 2 పవర్ ఆఫ్ 300 ని అడిగినప్పుడు 2 పవర్ ఆఫ్ 300 కదండి, మనకి సైకిల్ లెంత్ ఎంతండి, 2 కి 4. అంటే ఏమవుతుందండి, 300/4. 300 ఏం చేయాలండి, 4 తో డివిజిబుల్ చేయాలి. 4 7 28 2 4 5 20. అంటే రిమైండర్ ఎంతండి, 0 వస్తుంది. మన 4 రూల్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ డివిజిబిలిటీ రూల్స్ లో రూల్ నెంబర్ 4 తీసుకున్నాం అనుకోండి. రూల్ నెంబర్ 4 ఎవరైతే రూల్ నెంబర్ 4 ని తీసుకున్నామో ఇక్కడ ఏమవుతుందండి, రూల్ నెంబర్ 4 తీసుకున్నప్పుడు రూల్ నెంబర్ 4 ని తీసుకున్నాం అనుకోండి. రూల్ నెంబర్ 4 యొక్క రూల్ ఏంటండి, 0 0 ఉందండి. అంటే లాస్ట్ 2 డిజిట్స్ కెన్ బి ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 4. అంటే లాస్ట్ 2 డిజిట్స్ ఏమవ్వాలండి, ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 4 అవ్వాలండి. అయితే నేను ఇక్కడ 0 0 ఉన్నాయి కదా, 4 తో డివిజిబుల్ అవుతుంది, ఏమవుతుందండి, 0. కాబట్టి 2 పవర్ ఆఫ్ 0/4 అంటే ఏమవుతుందండి, 2 పవర్ ఆఫ్ 0. ఎప్పుడైతే ఇక్కడ 2 పవర్ ఆఫ్ 0 వచ్చిందో మనం ఆటోమేటిక్ గా సైకిల్ లెంత్ రాసుకోవాలండి. 2 పవర్ ఆఫ్ 4 అండి. 2 పవర్ ఆఫ్ 4 అంటే ఏమవుతుంది, 2 పవర్ ఆఫ్ 4 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 2 2 4 4 2 8 8 2 16. ఇందులో యూనిట్ డిజిట్ ఎంతండి, 6. ఇదేనండి ఆన్సర్. ఓకేనండి, అర్థమైందా? ఇప్పుడు సపోజ్ ఇంకో సమ్ తీసుకోండి, 17 పవర్ ఆఫ్ 18 అండి. 17 పవర్ ఆఫ్ 18 యొక్క యూనిట్ డిజిట్ ని ఫైండ్ చేయాలండి. ఓకేనండి, ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 17 పవర్ ఆఫ్ 18 అనగా మనం ఏం చేయాలండి, 17 ని 18 టైమ్స్ రాసుకోకూడదండి. ఓకేనండి, ఇక్కడ యూనిట్ డిజిట్ అడిగాడు. 7 పవర్ ఆఫ్ 18/4 అంటే ఏమవుతుందండి, 7 స్క్వేర్ అవుతుంది. ఓకేనండి, అంటే ఎంతండి, 49. యూనిట్ డిజిట్ ఎంతండి, 9.
ఓకేనండి. ఈ విధంగా మనం యూనిట్ డిజిట్ ని ఫైండ్ చేయాలి. సపోజ్ ఇక్కడ ఏమంటున్నాడంటే 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ 5 ఫ్యాక్టోరియల్ ప్లస్ అప్ టు 99 ఫ్యాక్టోరియల్ యొక్క యూనిట్ డిజిట్ ని ఫైండ్ చేయమన్నాడండి. Find the unit digit of 1 factorial plus 2 factorial plus 3 factorial plus 4 factorial plus 5 factorial plus up to so on plus 99 factorial యొక్క యూనిట్ డిజిట్ ని ఫైండ్ చేయమన్నాడు. మనం ఏం చేయాలండి? 1 ఫ్యాక్టోరియల్ అనగానే 1 into 1 plus 2 factorial అంటే 2 into 1, 3 factorial అంటే 3 into 2 into 1 plus 4 factorial అంటే 4 into 3 into 2 into 1 plus 5 factorial అంటే 5 into 4 into 3 into 2 into 1 plus next 6 factorial 6 into 4 5 into 4 into 3 into 2 into 1 plus 7 factorial అంటే 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 అలా మనం ఎక్కడి వరకు వేసుకోవాలండి? 99 ఫ్యాక్టోరియల్ వేసుకోవాలండి. అవ్వదు కదా? సింపుల్ లాజిక్ ఆలోచించండి. 5 ఫ్యాక్టోరియల్ ని మనం ఏం రాసుకోవచ్చండి? 5 into 4 into 3 into 2 into 1 5 4 20 20 0 0 0 20 కదండి. దీంతో బాగా మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుందండి? 0 కదా. అంటే యూనిట్ డిజిట్ ఏమవుతుంది? 5 తర్వాత అన్నిటిలో కూడా యూనిట్ డిజిట్ 0 వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఇక్కడ 5 2s ఎంతండి? 10 అంటే యూనిట్ డిజిట్ 0. ఓకేనా? అందుకని ఎక్కడైతే 5 into 2 ఉందో ప్రతి చోట కూడా ఏమవుతుందండి? యూనిట్ డిజిట్ 0 అయిపోతుంది. అంటే మనం ఇక్కడ ఏం తీసుకోవాలి? 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ వరకు మాత్రమే తీసుకోవాలి. ఓకేనండి. అయితే 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఫ్యాక్టోరియల్ అంటే 1, 2 ఫ్యాక్టోరియల్ అంటే 2, 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 into 2 into 1 6, 4 ఫ్యాక్టోరియల్ అంటే 6 4 24, 24 plus 6 30, 30 plus 3 33 అంటే యూనిట్ డిజిట్ ఎంతండి? 3. ఓకేనండి. అర్థమైందా? మీకు ఏ సమ్ ఇచ్చినా సరే యూనిట్ డిజిట్ అనగా మనం ఆ విధంగా ఫైండ్ చేయాలి. సపోజ్ ఇక్కడ ఏమంటున్నాడంటే ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 17 power of 17 power of 280 factorial plus 9 power of 2809 factorial. దీని యొక్క యూనిట్ డిజిట్ ని ఫైండ్ చేయమన్నాడండి. ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 17 పవర్ ఆఫ్ 280 ఫ్యాక్టోరియల్ 2809 ఫ్యాక్టోరియల్ ని ఫైండ్ చేయమన్నాడు. మనం సింపుల్ గా యూనిట్ డిజిట్ అనగానే ఏం చేస్తామండి? 7 పవర్ ఆఫ్ 0 అవుతుంది. ఎందుకండి? 5 తర్వాత 5 నుంచి వచ్చేవన్నీ కూడా ఏమవుతుందండి? 0 కదా యూనిట్ డిజిట్. 7 పవర్ ఆఫ్ 0 ప్లస్ 9 పవర్ ఆఫ్ 0 అంటే ఏమవుతుందండి? 7 పవర్ ఆఫ్ 4 ప్లస్ 9 స్క్వేర్ అండి. అంటే ఏమవుతుందండి? 7 స్క్వేర్ అంటే 7 7 49, 49 7 343, 49 7 7 9 7 7 9 63, 6 7 4 42 ఇక్కడ 42 కదా. 42 6 ఎంత? 48. ఓకేనా? 483 ఇంటూ 7 అంటే 7 3 ఎంత? 21 అంటే 1 ప్లస్ 1 ఎంతండి? 2 అండి. యూనిట్ డిజిట్ ఎంతండి? 2. ఓకేనా? మనకి ఏది అడిగినా సరే మనం చేయగలగాలి. ఇక్కడ మనం ఈ యూనిట్ డిజిట్ లోని ఎన్ని మోడల్స్ చేసామండి? 1 యూనిట్ డిజిట్ ని ఫైండ్ చేయడం చేసాం మల్టిప్లికేషన్ మెథడ్ లో. నెక్స్ట్ అదే విధంగా ఫ్యాక్టోరియల్ ఇచ్చినప్పుడు ఫైండ్ చేయడం నేర్చుకోండి. ఒక నెంబర్ ఇచ్చి దాని పవర్ ఆఫ్ ఫ్యాక్టోరియల్ ఇచ్చినప్పుడు ఫైండ్ చేయడం నేర్చుకున్నామండి. అదే విధంగా ఒక నెంబర్ ఇచ్చి దాని పవర్ ఆఫ్ ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు అంటే ఏ పవర్ ఆఫ్ n అని ఇచ్చినప్పుడు దానికి యొక్క ఫ్యాక్టోరియల్ ఫైండ్ చేయడం నేర్చుకున్నామండి. ఓకేనండి. ఈ విధంగా మనం ఇందులో యూనిట్ డిజిట్స్ ని ఫైండ్ చేయడం నేర్చుకున్నాం. ఈ రోజు అంటే ఫస్ట్ ఏ మెథడ్ చెప్పుకున్నామండి? సక్సెసివ్ డివిజన్ మెథడ్ చెప్పుకున్నామండి. సక్సెసివ్ డివిజన్ మెథడ్ ఏం చేసామండి? క్రాస్ స్ట్రైట్ చేసామండి. లేకపోతే స్ట్రైట్ క్రాస్ చేసామండి. ఓకేనండి. యూనిట్ డిజిట్ లోని ఏ విధంగా చేసామో చూసాం. ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ యూనిట్ డిజిట్ అయిపోయింది కదా. నెక్స్ట్ మెథడ్ చూద్దాం.
finding highest power of prime in n factorial. Finding highest power of prime in n factorial. n factorial లో ఉన్నటువంటి హైయెస్ట్ పవర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ ని కనుక్కోవాలండి. ఓకేనండి, n factorial లో ఉన్నటువంటి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ ని కనుక్కోవాలండి. ఇప్పుడు సపోజ్ n factorial లో నేను ఏమంటున్నానంటే in 120 factorial can be divided by 2 in factorial. Highest power of 2 in factorial ని కనుక్కోమంటున్నాను. ఇక్కడ ఇచ్చింది ఏంటండి 120 కదండి. 120 factorial ని ఏం చేస్తున్నామండి 2 తో డివైడ్ చేస్తున్నాను. అంటే 260 just 230 just 215 just 27 just 26 just 23 just 21 just. ఓకే, అలా 1 వచ్చే వరకు చేసుకోవాలి. సార్ ఎలా చేశారు సార్? 120ని ఏం చేశానండి 260 చేసండి 120. 16 ఏం చేశానండి మళ్ళీ 230 చేసి రాసుకున్నాను. 30ని 15 చేసి రాసుకున్నాను. ఇక్కడ మరి 15 పోతుంది సార్ అంటే పోయినా పోకపోయినా పర్వాలేదు, కానీ మనకి రాయాల్సింది ఏంటండి 7. అంటే ఎందుకు రాసుకుంటున్నాం అంటే కోఎఫిషియంట్ మాత్రమే రాసుకోవాలండి. మనకి ఇక్కడ ఏమన్నాడండి ఫైండింగ్ హైయెస్ట్ పవర్ ఆఫ్ ప్రైమ్ ఇన్ n ఫ్యాక్టోరియల్. n ఫ్యాక్టోరియల్ లో ఉన్నటువంటి హైయెస్ట్ పవర్ ఆఫ్ ప్రైమ్ నంబర్ ని కనుక్కోమని చెప్పాడండి. ఓకేనండి, నెక్స్ట్ అదే విధంగా మనకి ఇక్కడ మీరు 180 ఫ్యాక్టోరియల్ ఇన్ 4 చేయండి. నెక్స్ట్ 170 ఫ్యాక్టోరియల్ ఇన్ 9 చేయండి. నెక్స్ట్ అదే విధంగా 220 ఫ్యాక్టోరియల్ ఇన్ 4 చేయండి. ఓకేనండి, ఈ 4 సమ్స్ ఈ 3 సమ్స్ చేయండి. ఓకేనండి, ఎక్కించుకున్నారా? నెక్స్ట్ కాన్సెప్ట్ కదా ఫ్యాక్టర్స్. ఫ్యాక్టర్స్ ని మనం ఏ విధంగా ఫైండ్ చేస్తామండి? ఫ్యాక్టర్స్ ఇప్పుడు సపోజ్ 4 అన్నారు అనుకోండి, ఎలా రాసుకోవచ్చండి? 1 4 just 4, 2 2 just 4, 4 1 just 4 రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ 6 తీసుకున్నారు అనుకోండి, 1 6 just 6, 2 3 just 6, 3 2 just 6, 6 1 just 6 ఇలా రాసుకోవచ్చు. ఎప్పుడు ఎవడని చేస్తారు ఎలాగా కదా, అడేమంటాడంటే ఒక నెంబర్ ఇస్తాడు, ఆ నెంబర్ కి సమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోమంటాడండి. ఓకేనండి, ఫ్యాక్టర్స్ మొత్తం 9 టైప్స్ అండి. ఒకటి సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్, సమ్ ఆఫ్ ద ఈవెన్ ఫ్యాక్టర్స్, సమ్ ఆఫ్ ద ఆడ్ ఫ్యాక్టర్స్. ఓకేనండి, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ద ఈవెన్ ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ద ఆడ్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్, రెజొనెన్స్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్. వీటిని ఫైండ్ చేయాలండి. ఓకేనండి, ఎలా ఫైండ్ చేయాలనేది నేర్చుకుందాం. ఓకేనా, ఇప్పుడు నేను వాటికి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న సమ్మిస్తాను చేయండి. plus 768 plus 293 plus 461. Find the unit digit of 284 plus 768 plus 293 plus 461 కి ఫైండ్ చేయండి. యూనిట్ డిజిట్ ఫైండ్ చేయాలండి, చాలా ఫాస్ట్ గా చెప్పాలి.
చేస్తారండి. యూనిట్ డిజిట్ అంటే ఏం లేదు కదా, ఏం చేస్తారా కలిపే 1 + 3 4 4 + 8 12 12 + 4 12 + 4 16 అంటే 6 కదండి ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ఇంకో సమ్ ఇస్తాను చేయండి. సమ్ ఏంటంటే నైన్ 8 7 6 5 4 ఇంటూ 1 2 3 4 5 6 ని మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది? ఆప్షన్ ఏ 1 2 5 9 3 1 8 1 2 2 4. ఆప్షన్ బి 1 2 3 9 3 1 8 1 2 2 4. ఆప్షన్ సి 1 2 1 9 3 1 8 1 2 2 4. ఆప్షన్ డి 1 2 4 9 3 1 8 1 2 2 4. ఫైండ్ చేయండి. చేశారా? అంత టైం పడుతుంది, చాలా టైం పడుతుందా? చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే నెంబర్ని ఫైండ్ చేయమన్నాడు కాబట్టి చాలా టైం పడుతుంది. మనం ఫైండ్ చేయడం కాదు కదా, ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి. సో చూడండి, 9లో 9 కూడా వేసుకోండి, సింగిల్ డిజిట్లోకి మార్చుకోండి. పోయిందా? ఏమైందండి? 8 7 6 7 6 13 13 + 8 13 + 8 అండి 21 కదండి. అంటే ఇక్కడ 3 ఎక్కడేమవుతుందండి? 3 వస్తుంది. 3 3 చేసి ఎంత అండి? 9 అండి. 9 గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. దీన్ని ఏమంటారంటే డిజిటల్ సమ్ మెథడ్ అంటారండి. డిజిటల్ సమ్ మెథడ్. ఓకేనండి. డిజిటల్ సమ్ మెథడ్ అండి. డిజిటల్ సమ్ మెథడ్ లో ఇప్పుడు ఇక్కడ మనకి 9 వచ్చింది కదండి. ఆప్షన్స్ లో 9 ఎక్కడ వస్తుందో చూసుకోండి. అదే మనకి ఆన్సర్. పోయిందా? నెక్స్ట్ 5 2 2 పోయిందా? నెక్స్ట్ ఇంకేమైనా పోతుందండి? 3 + 4 7 7 + 2 అంటే 1. ఇక్కడ 1 వస్తుందండి, అంటే ఇది కాదు ఆన్సర్. నెక్స్ట్ 9 పోయిందా? 8 1 9 పోయిందా? నెక్స్ట్ 6 7 9 పోయిందా? 4 + 3 7 7 + 1 8 8 + 3 11 అండి, అంటే 2. ఇది కదా ఆన్సర్. నెక్స్ట్ చూడండి, 9 పోయిందా? 8 1 9 పోయిందా? 2 2 6 9 పోయిందా? నెక్స్ట్ 4 + 3 7 7 + 1 8 8 అంటే 9. ఇక్కడ ఎంత వచ్చిందండి? 9 వచ్చింది, అంటే ఇది ఆన్సర్ కావచ్చు. ఓకే. నెక్స్ట్ ఒక ఆప్షన్ ఉంది కదా, చూడండి. 9 పోయిందా? 9 పోయిందా? 2 2 9 పోయిందా? నెక్స్ట్ 4 + 2 6 6 + 1 7 7 + 1 8 8 + 4 12 అంటే 3 అండి. ఆన్సర్ ఎంత వచ్చిందండి? 9 ఎక్కడైతే వచ్చిందో అది ఆన్సర్ అండి. దీన్నే డిజిటల్ సమ్ మెథడ్ అంటారండి. ఓకేనండి. నెక్స్ట్ మీకు ఈ డిజిటల్ సమ్ మెథడ్ ని యూజ్ చేసి మీరు మల్టిప్లికేషన్ చేయొచ్చండి. అదేవిధంగా డివిజన్ చేయొచ్చు. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చేయొచ్చండి. అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఏ మెథడ్ అయినా సరే డిజిటల్ సమ్ మెథడ్ లో చేయొచ్చండి. ఓకేనండి. ఎనీథింగ్ మీరు ఏదైనా చేయగలరు. ఓకేనండి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో సమ్ ఇస్తుంది ఏంటి? 593 / 1.24 అండి. 1.24 అండి. దీని ఆన్సర్ కావాలి నాకు. ఓకేనా? ఓకే అండి. చూడండి, 9 పోయిందండి. 5 + 3 8 కింద కలిపండి. 2 + 4 6 6 + 1 7 కదండి. ఓకేనండి. దీన్ని ఇక్కడ నేను 1లోకి మార్చుకుంటున్నానండి. నాకు డిజిటల్ కదా కావాలి ఆన్సర్. 7 4 ఎంతండి? 28. ఇదంతండి 8 4 32 32 ఎంత అవుతుందండి? 28. 2 + 8 ఎంతండి? 10. అంటే 1 0 కదండి.
3 + 2 5 అంటే 5/1 రాసుకోవచ్చు. దాంట్లో ఆన్సర్ ఎంతండి 5. ఓకేనా? ఇలా మనం ఏ సమ్ అయినా చేయగలం అనమాట. ఓకేనండి? ఇది డిజిటల్ సమ్ మెథడ్ అంటారండి. ఇది డివిజన్ రూల్ అండి. డివిజన్ రూల్ అండి. డివిజన్ రూల్ లో ఏంటంటే 2 కి ఆపోజిట్ లో 5 వస్తుందండి. అంటే కింద 2 వస్తే 2 × 5 కింద రాసుకోవాలండి. అంటే 10 వచ్చేటట్టు చూసుకోవాలండి. 7 వస్తే 7 కి 4 వస్తుందండి. ఓకేనండి? నెక్స్ట్ అదేవిధంగా 2 కి 5, 7 కి 4 వస్తుందండి. మరి 6 కి ఏమొస్తుందండి? చెప్పండి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి అవి. నెక్స్ట్ ఫ్యాక్టర్స్. ఫ్యాక్టర్స్ చెప్పుకుందాం. ఫ్యాక్టర్స్ చెప్పుకుందాం. ఇలా చెప్పుకుందాం, ఎప్పుడు చెప్పుకుందాం? నెక్స్ట్ క్లాస్ చెప్పుకుందాం. అది ఇప్పుడే చెప్పుకుందాం. ఒకసారి చిన్న ఇంట్రడక్షన్ ఇస్తానండి. ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత ఆపేసుకుందాం క్లాస్. ఫ్యాక్టర్స్ ఫ్యాక్టర్స్ విషయానికి వచ్చేసరికి ఫ్యాక్టర్ ని మనం చాలా బాగా కడతామండి మనం. కాబట్టి ఫ్యాక్టర్స్ ని అకాడమిక్ లో కట్టినట్టు మనం కట్టద్దండి ఇక్కడ. ఓకేనా? ఫ్యాక్టర్స్ ని తీసుకున్నట్లయితే ఫ్యాక్టర్స్ ని ఫైండ్ చేసేటప్పుడు ఫస్ట్ నెంబర్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్. ఓకేనండి? నెక్స్ట్ సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్, నెక్స్ట్ సమ్ ఆఫ్ ది ఈవెన్ ఫ్యాక్టర్స్, నెక్స్ట్ సమ్ ఆఫ్ ది ఆడ్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ అండి, నెక్స్ట్ సమ్ ఆఫ్ ద ఆడ్ ఫ్యాక్టర్స్ తర్వాత నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ది ప్రైమ్ ఫ్యాక్టర్స్, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ product of the factor, product of the factors, next resonance of two factors, resonance of two factors. ఓకేనండి? ఫ్యాక్టర్స్ ని మనం 9 టైప్స్ లో ఫైండ్ చేయొచ్చండి. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, number of even factors, number of odd factors, sum of the factors, sum of the even factors, sum of the odd factors, number of the prime factors, product of the factors, resonance of two factors. ఓకేనండి? ఆడి క్వశ్చన్ ఏమడుగుతాడంటే ఏదో ఒక నెంబర్ ఇస్తాడండి. ఆ నెంబర్ కి ప్రోడక్ట్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అడుగుతాడండి, లేదా సమ్ ఆఫ్ ద ఆడ్ ఫ్యాక్టర్స్ అడుగుతాడండి, సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అడుగుతాడండి, నెంబర్ ఆఫ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అడుగుతాడండి, రెసొనెన్స్ ఆఫ్ టూ ఫ్యాక్టర్స్ అడుగుతాడండి. అంటే ఈ 9 ఫ్యాక్టర్స్ నుంచి ఏదో ఒక ఫ్యాక్టర్ మాత్రం అడుగుతాడండి. ఓకేనండి? రిమైనింగ్ క్లాస్ కెన్ బి నెక్స్ట్ సెషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.